देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 66వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో వాసుదేవుడు పౌండ్రక వాసుదేవుని సంహరించడం అనేది ముఖ్యమైనటువంటి ఇతివృత్తాన్ని వర్ణిస్తున్నారు వ్యాసుల వారు. పౌండ్రక వాసుదేవుడు తానే అసలైనటువంటి వాసుదేవుడినని, కాబట్టి తన పేరుని వదులుకొమ్మని, చిహ్నాలను కూడా తిరిగి అప్పచెప్పమని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి ఒక దూతని పంపించడం జరిగింది. ఈ పౌండ్రక వాసుదేవుడు తన స్నేహితుడైనటువంటి కాశీరాజుతో కలిసి, సుదక్షిణుడితో కలిసి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు దూత యొక్క సందేశాన్ని అందుకుని కాశీలో ఉన్నటువంటి ఆ పౌండ్రక వాసుదేవుడి మీదకి యుద్ధానికి వెళ్ళటం జరిగింది. యుద్ధ భూమిలో వారిద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధం ఎలా జరిగింది, శ్రీకృష్ణ పరమాత్ముడు అతడిని ఎలా సంహరించాడు, అతడి యొక్క అనుయాయుల్ని ఎలా సంహరించాడు అనేటువంటిది నేడు మనం వర్ణించుకోబోతున్నా. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్న ఈ అధ్యాయంలో మనం 10 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. దూత తెచ్చిన సందేశము, ఆ సందేశానుసారంగా శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా మళ్ళీ తిరిగి ఒక సందేశాన్ని పౌండ్రక వాసుదేవుడికి పంపించడం జరుగుతుంది. ఇది దూతస్తదాక్షేపం స్వామినే సర్వమాహరత్ కృష్ణోపి రథమాస్థాయ కాశీముపజగామః. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా రథమాస్థాయ, రథాన్ని అధిరోహించి కాశీం ఉపజగామః, కాశీ నగరానికి యుద్ధానికై సన్నద్ధుడై వెళ్ళాడు అని చెప్తున్నా. కాశీ నగరానికి ఎందుకు వెళ్ళాడు, పౌండ్ర దేశానికి ఎందుకు వెళ్ళలేదు అనేది కూడా నిన్న మనం వర్ణించుకున్నాం. పౌండ్రకుడు అక్కడ ఉన్నాడు. పౌండ్రకోపి తదుద్యోగముపలభ్య మహారథః అక్షౌహిణీభ్యాం సంయుక్తో నిశ్చక్రామపురాధృతం. పౌండ్రకః అపి, పౌండ్రక వాసుదేవుడు కూడా తదుద్యోగముపలభ్య, మహారథుడైనటువంటి వాడు పౌండ్రక వాసుదేవుడు. అట్లాంటి మహారథుడు తన ప్రయత్నం ఏదైతే, ఉద్యోగం అనే పదానికి అర్థం ప్రయత్నం, తన ప్రయత్నానికి తగ్గట్టుగా మొత్తం అంతా సైన్యాన్ని సమీకరించుకుని తన మిత్రులైనటువంటి వాళ్ళనందరినీ కూడా కూడగట్టుకుని అక్షౌహిణీభ్యాం సంయుక్తో నిశ్చక్రామ పురాధృతం. అక్షౌహిణి, తన యొక్క అక్షౌహిణీ సైన్యంతో కూడా కలుపుకుని పురాత్, పురము నుండి ధృతం వెంటనే నిశ్చక్రామ, నిశ్చక్రామ అంటే బయటికి యుద్ధరంగానికి వచ్చాడు. యుద్ధభూమిలో యుద్ధం చేయడానికి తన సైన్య సమేతంగా రథారూఢుడై అక్కడికి చేరుకున్నాడు పౌండ్రక వాసుదేవుడు కూడా. అయితే వెంటనే అక్షౌహిణీభ్యాం అనేటువంటి ఇది ద్వివచనం, ఏకవచనం ద్వివచనం బహువచనం లాగా అక్షౌహిణీభ్యాం అంటే 2 అక్షౌహిణుల సైన్యంతో అని అర్థం. అక్కడ 2 అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకుని వీడొస్తే కాశీరాజు మరొక 3 అక్షౌహిణులు కూడా తన సైన్యంలో కలిపేశాడు. తస్య కాశీపతిర్మిత్రం పార్ష్ణిగ్రాహోన్వయాన్ నృపః అక్షౌహిణీభిస్తిస్రుభిః అపశ్యత్ పౌండ్రకం హరిః.
అది తస్య కాశీపతి మిత్రం, మిత్రుడైనటువంటి ఆ తస్య మిత్రం అంటే అక్కడ పౌండ్రక వాసుదేవుడి యొక్క మిత్రుడైనటువంటి కాశీపతి, ఆ సుదక్షిణుడు అనే మహారాజు పార్ష్ణిగ్రాహ అన్వయాన్ నృప. పార్ష్ణిగ్రాహ అన్వయాత్ అంటే వెనక నుంచి రక్షిస్తూ ఉన్నటువంటి వాడిలాగా. పార్ష్ణిగ్రాహ అంటే సైనికులు, తన మంది మార్బలంతో సైనికుల్ని కూడా అందరినీ తీసుకుని తన యొక్క మిత్రుడైనటువంటి పౌండ్రక వాసుదేవుని రక్షించే నెపంతో వెనక నుంచి అనుసరిస్తూ జాగ్రత్తగా చక్కగా రక్షించుకుంటూ వస్తున్నాడు. పార్ష్ణిగ్రాహ అన్వయాత్. ఎట్లా వచ్చాడు, ఎంతమంది సైన్యంతో వచ్చాట? అక్షౌహిణీభి తిస్రుభి. తిస్రుభి అక్షౌహిణి, 3 అక్షౌహిణుల సైన్యంతో ఈ కాశీరాజు పౌండ్రక వాసుదేవుడికి రక్షణ కల్పిస్తూ వచ్చాడు. అపశ్యత్ పౌండ్రకం హరి. అట్లా వచ్చినటువంటి పౌండ్రక వాసుదేవుడిని శ్రీహరి అపశ్యత్, హరిహి అపశ్యత్. శ్రీకృష్ణ పరమాత్ముడు చూశాడు. చూసి ఇక యుద్ధరంగంలో సమరశంఖాన్ని పూరిస్తున్నారు ఒక్కొక్కళ్ళు. అటు నుంచి ఇటు నుంచి యుద్ధం మొదలవుతున్నది. కాబట్టి ఇటు కాశీరాజు నుంచి 3 అక్షౌహిణుల సైన్యము, అటే ఉన్న వాడి యొక్క పౌండ్రక వాసుదేవుడి 2 అక్షౌహిణుల సైన్యం, 5 అక్షౌహిణుల సైన్యంతో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆ సందర్భంలో వచ్చినటువంటి పౌండ్రక వాసుదేవుడి యొక్క అవతారము, వేషము ఇవన్నీ చూసి శ్రీహరి లోపల లోపల నవ్వుకున్నాడు. ఎట్లా ఉన్నాడు అనేది అద్భుతంగా వర్ణించారు అక్కడ. శంఖార్యసి గదాశార్గ శ్రీవత్సాద్యుపలక్షితం బిభ్రాణం కౌస్తుభమణిం వనమాలా విభూషితం కౌశేయవాససీ పీతే వసానం గరుడధ్వజం అమూల్య మౌల్యాభరణం స్ఫురన్ మకరకుండలం. శంఖార్య అసి, శంఖ అరి అసి, శంఖార్యసి గదా శార్గం శ్రీవత్సాత్ ఉపలక్షితం. శ్రీకృష్ణ ప్రభువుకి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీడు ధరించి వచ్చాడు. శంఖ చక్రాదులు మొదలైనటువంటివి. అసి అంటే ఖడ్గం, గదా, శార్గన్, శార్గన్ అనేటువంటి ధనస్సుని, ఆ శార్గన్ ధనస్సు, గదా, చక్ర, శంఖ చక్రాదులు మొదలైనటువంటివన్నీ. శ్రీవత్సాది ఉపలక్షితం, లేనిపోని మచ్చ పెట్టుకొచ్చాడు. శ్రీవత్సం అనేటువంటి మచ్చ, ఆ మచ్చ కూడా ధరించుకుని వీడే వచ్చేసాడు. వీడికి వీడే మచ్చ పెట్టుకున్నారు. పరమాత్ముడికి శ్రీవత్సం అనేటువంటి మచ్చ అమ్మవారి అక్కడ వక్షస్థలాన ఉన్నట్టుగా చక్కగా ఆ లక్ష్మీదేవి ధరించినటువంటి మచ్చ అక్కడే ఉంటే వీడు లేనిపోయిన మచ్చలన్నీ పెట్టుకొచ్చాడు. లేనిపోని అనవసరమైనటువంటివన్నీ. బిభ్రాణం కౌస్తుభమణి, చక్కటి కౌస్తుభమణిని కూడా ధరించుకుని వచ్చాడు. వనమాల విభూషితం, వనమాల చేత విభూషితం, అలంకరించబడి మరి. కౌశేయ వాససీ పీతే, చక్కటి పట్టు వస్త్రాలు, ఏ విధంగా అయితే వాసుదేవుడు ఏ విధంగా అలంకారాలు చేసుకుని వస్తాడో ఆ విధమైనటువంటి పట్టు పీతాంబరాలతో మెరుస్తూ కౌశేయ వాససి, పట్టు పీతాంబరాలను ధరించి, వసానం గరుడ ధ్వజం, పైగా ఆ రథం పైన ఉన్నటువంటి గరుడ ధ్వజాన్ని కూడా గుర్తుగా పెట్టుకున్నట్ట. ధ్వజం పెట్టుకున్నాడు, గుర్తు ఆయన ఉండాలిగా, గరుత్మంతుడు ఉండాలిగా. కాబట్టి ఆ గరుడ ధ్వజం అనేటువంటి పతాకాన్ని మాత్రమే కలిగి ఉన్నాడు. అంతా డూప్లికేట్, మొత్తం కాపీ పేస్ట్ అంటారే అట్లాగే. గరుడ ధ్వజం అమూల్య మౌల్యాభరణం, అమూల్యమైనటువంటి రత్న వైఢూర్యాలతో, మణికిరీటాలతో, చక్కగా చెవికి పెట్టుకునేటువంటి అద్భుతమైనటువంటి మకర కుండలాలను కూడా ధరించి మెరిసిపోతూ, స్ఫురన్ మకర కుండలం, అద్భుతమైనటువంటి కుండలాన్ని కూడా ధరించి మెరిసిపోతూ అద్భుతమైనటువంటి ఆ పౌండ్రక వాసుదేవుడి అవతారం లాగానే యుద్ధరంగాన అడుగుపెట్టాడు. తనతో సమానమైనటువంటి ఆ వేషాన్ని చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆశ్చర్యపోయి నవ్వుకుంటున్నాడు. దృష్ట్వా తమాత్మానస్తుల్య వేషం కృత్రిమమాస్థితం. కృత్రిమం ఆస్థితం, ఎంత కృత్రిమంగా తన యొక్క వేషాన్ని అనుకరించాడా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు తమ ఆత్మాను తుల్య అంటే సమానమైనటువంటి వేషం కలిగినటువంటి ఈ కృత్రిమ వేషగాన్ని దృష్ట్వా చూసి ఏమనుకుంటున్నట్ట? యథా నటం రంగగతం విజహాస భృశం హరిహి భృశం విజహాస, ఎంతో నవ్వుకున్నట్ట. భృశం అంటే మిక్కిలి, జహాస నవ్వుకోవటం. ఎంతో నవ్వొచ్చింది స్వామికి. ఎందుకనంటే యథానటం రంగగతం, ఏదైనా రంగస్థలం మీద అనేకమైనటువంటి పాత్రలు పోషించేటువంటి నటులు ఏ విధంగా అయితే ఆ
పాత్ర పోషించేటువంటి వేషధారణ, అలంకారాలు, మాటలు మొదలైనటువంటివన్నీ ఎలా అయితే ధరిస్తారో అలా ధరించి రంగస్థలం మీదకి వచ్చినట్టు. ఏ రంగస్థలం? యుద్ధ రంగస్థలం. ఇక్కడ ఇలా యుద్ధ రంగానికి వచ్చినటువంటి ఈ నటన శిరోమణిని చూశాడు, అద్భుతమైనటువంటి ప్రతినాయకుడిని. ప్రతినాయకుడిలో ఉన్నటువంటి నటనా కౌశలాన్ని చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు పరమానంద భరితుడైపోయి నవ్వుకుంటున్నాడట. ఏం నటిస్తున్నాడు. యథా నటం రంగగతం అంటున్నాడు. రంగగతం నటం యథా. ఒక నటుడు ఏ విధంగా అయితే పాత్రను పోషించడానికి అనేకమైనటువంటి ఆభరణాలని, రాముడిగా అయితే రాముడు, కృష్ణుడిగా అయితే కృష్ణుడు ఏ విధంగా అయితే పాత్రను పోషించే వాళ్ళు ఉంటారో అట్లా తనని తానే చూసుకుని నవ్వుకున్నాడు మిక్కిలి. శూలైర్గదాభి పరిఘై శక్యురుష్టి ప్రాసతోమరై అసిభి పట్టిశైర్బాణై ప్రాహరన్ నరయో హరిం. అక్కడి నుంచి అద్భుతమైనటువంటి యుద్ధం. ఆ యుద్ధానికి ఉపయోగించేటువంటి పరికరాలు అవన్నీ కూడా సిద్ధం చేసుకుని మరి శూలై గదాభి పరిఘై, ఈ పదాన్ని విడతీస్తే శక్తి రుష్టి ప్రాస తోమరై. శక్తి రుకారం అనేటువంటిది పక్కకి తీసుకురావాలి. శక్తృష్టి ఆ పదం అక్కడ. కాబట్టి పౌండ్రక వాసుదేవుడి యొక్క పక్షం వైపు ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఉంటారో ఆ సైనికులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముని మీద అనేకమైనటువంటి అస్త్రాలు శస్త్రాలన్నీ ప్రయోగించడానికి సిద్ధమైపోయి వాళ్ళు శూలాలతో, శూలై గదాభి, వాళ్ళ యొక్క గదల చేత, శూలముల చేత, పరిఘై, అనేకమైనటువంటి పరిఘములు, బల్యములు, శక్తి ఆయుధములు, వృష్టి అనే పదానికి అర్థం అక్కడ కర్రలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో కర్రలతో చేసినటువంటి ఆయుధాలు మొదలైనటువంటి వాటితోను, ప్రాస తోమరై, తోమరై అంటే బల్యములు, అనేకమైనటువంటి బల్యాలు మొదలైనటువంటి వాటితో, అలాగే అసిభి, అసి అంటే ఖడ్గం, కత్తులు, ఖడ్గాలు, వాటి చేత, పట్టిసై బాణై, పట్టిసము అంటే అడ్డకత్తిర, కత్తి, అంతేకాకుండా అడ్డకత్తి, చిన్న చిన్న కత్తుల్లో రకరకాల కత్తులు ఉంటూ ఉంటాయి, అటువంటి వాటితోనూ, బాణై, అనేకమైనటువంటి బాణాలతో మొత్తం ఒక్కసారిగా శర పరంపర అనేకమైనటువంటి అస్త్రాలు శస్త్రాలన్నిటినీ కురిపించేశారు శ్రీకృష్ణ పరమాత్ముని మీద. ప్రాహయన్ నరయో హరిం. ప్రాహరన్, ఈ పదాన్ని విడదీస్తే అరయహ. అరయహ అంటే అరయహ అంటే శత్రువులు అనేకమైనటువంటి శరపరంపరలు కురిపించారు శ్రీకృష్ణ పరమాత్ముని మీద. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణస్తుత పౌండ్రక కాశీరాజయోర్బలం గజస్యందన వాజిపత్తిమత్ గదాసి చక్రేషుభిరాయదృశం యథాయుగాంతే హుతభుక్ పృథక్ ప్రజాః. కృష్ణస్తు తత్పౌండ్రక కాశీరాజయో. శ్రీకృష్ణ పరమాత్ముడు పౌండ్రక కాశీరాజయో, ఆ వచ్చినటువంటి శత్రువులలో పౌండ్రక వాసుదేవుడు అలాగే కాశీరాజు, వీళ్ళ యొక్క చతురంగ బలాలు ఏవైతే ఉంటాయో ఆ చతురంగ బలాలని నాశనం చేస్తున్నాడు. బలం, చతురంగ బలాలు. గజ స్యందన వాజి పత్తిమత్. స్యందనము అంటే రథము అని అర్థం. అలాగే వాజి అనే పదానికి అర్థం అశ్వము, అంటే అశ్వబలము అన్నట్టు. పత్తి అంటే పదాతి దళం అంటారు దాన్ని. గజబలము, రథబలము, అశ్వబలము, కాల్బలము. గజస్యందన వాజి పత్తిమత్. అట్లా చతురంగ బలాలతో ఉన్నటువంటి ఈ ఇరు రాజుల్ని కూడా, శత్రురాజుల్ని తన యొక్క అద్భుతమైనటువంటి ఆయుధాలతో మట్టు పెడుతున్నాడు. గదా అసి చక్ర ఇషుభి, మొత్తం 4 దాంట్లో ఉన్నాయండి ఆ ఒక్క పదంలో. స్వామివారి యొక్క గదతోను, అసి ఖడ్గముతోను, చక్ర ఇషు చక్రముతోను, ఇషు అంటే బాణములు, ఈ 4 రకాలైనటువంటి ఆయుధాలని ప్రయోగించి గదాసి చక్రేషుభిరార్ధయత్ వృషం. ఆర్ధయత్ మర్దించెను అని అర్థం. ఆర్ధయత్ అంటే మర్దించి పడేశాడు అంతే. శత్రు సైన్యం మీద విరుచుకుపడుతూ తన యొక్క ఈ 4 ఆయుధాలని ప్రయోగిస్తూ శత్రు సైన్యాన్ని వృషం మిక్కిలి మర్దించి పారేశాడు. ఎలా? యథా యుగాంతే ప్రళయకాలంలో, యుగం అంతమయ్యే సమయంలో, హుతభుక్
పృథక్ ప్రజా. ప్రళయకాలంలో అగ్ని ఏ విధంగా అయితే లోకాలని దహించి వేస్తూ ఉంటుందో, పృథక్ ప్రజా, పృథక్ అనే పదానికి భిన్న భిన్నమైనటువంటి రకాలుగా ఎన్ని అగ్నులు అయితే ఉన్నాయో అన్ని అగ్నులు కలిసి ఒక అగ్నిలాగా, మహా అగ్నిలాగా, ప్రచండమైనటువంటి అగ్నిలాగా కలిసి, మామూలుగా ఆదిత్యులు ద్వాదశాదిత్యులు ఉంటారు, అట్లాగే అగ్నిదేవుళ్ళు రకరకాలైనటువంటి అగ్నిదేవుళ్ళు ఉంటారు. ఆ ప్రళయ సమయంలో వచ్చేటువంటి అనేకమైనటువంటి భిన్నమైనటువంటి అగ్నిదేవుళ్ళందరూ కలిసి ఒక్కసారిగా బడబాగ్నిలాగా, దావాగ్నిలాగా, రకరకాలైనటువంటి అగ్నుల్లాగా వచ్చి మొత్తం సమస్త లోకాలని, ప్రజాహ, ఈ లోకాలన్నీ కూడా ఏ విధంగా అయితే దహించి వేస్తూ ఉంటుందో అట్లా శత్రు సైనికుల మీద ఈ బాణాలు అగ్నికీలల్లాగా వచ్చి పడి వాళ్ళని మొత్తం సర్వనాశనం చేసేసినాయి స్వామివారి యొక్క శరములు. ఆయోధనం తద్రదవాది కుంజర ద్విపత్కరోష్ట్రైః హరిణావఖండితైః బభౌచితం మోదవహం మనస్వినామాక్రీడనం భూతపతేరివోల్బణం. అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఆ మహారాజుని సంబోధిస్తూ అక్కడ అద్భుతమైన పద్యం కూడా చెప్తాడు. ఏమయ్యా, నువ్వు రమ్మన్నావు, ఇదిగో వచ్చాను, ఏదో ఇమ్మన్నావు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, ఏమిస్తావు చూసుకో. మనుజేంద్రాధమ పౌండ్రక భూపసుత. ఓ మనుజేంద్రాధమ, అధముడు విడు. మనుజ ఇంద్ర అధమ అంటే మహారాజులలో అధములలో అత్యంత అధముడైనటువంటి వాడివి నీవే. పౌండ్రభూపసుత, మనుజేంద్రాధమ పౌండ్రభూపసుత, నీ మానంబు బీరంబు నేడనిలో మాపుదు. అని అంటే యుద్ధం. ఈ సంగ్రామ భూమిలో ఈ రోజు నీ యొక్క మొత్తం నీ ప్రతాపము, నీ మానము, నీ పొగరు అంతా అణిచేస్తాను, రారా. ఎలా ఉన్నాయి నీ అరుపులు, నీ సందేశం, నువ్వు ఇచ్చిన సందేశం ఎలా ఉంది? ఎద్దు క్రొవ్వి పెలుచన్ నాబోతుపై రంకె వేయిచిన చందంబున దూత చేతనను నాక్షేపించి. ఓ దూతతో నన్ను ఆక్షేపిస్తూ పంపించావు ఓ దూతని. ఎలా ఉందంటే నువ్వు చెప్పినటువంటి ఆ సందేశము, నీ మాటలు ఎలా ఉన్నాయంటే ఒక ఎద్దు కొవ్వెక్కి, బాగా కొవ్వెక్కి ఆంబోతు దగ్గర వచ్చి రంకె వేసినట్టుంది. ఆంబోతుల దగ్గర రంకె వేస్తే ఓ ఎద్దు ఏముంటుంది చక్కగా, అంటే ఈయన ఆంబోతని, వాడేమో దున్నపోతని, పనికి మాలిన దున్నపోతని. ఎద్దు క్రొవ్వి పెలుచన్ నాబోతుపై రంకె వేచిన చందంబున దూత చేతనను నాక్షేపించి వల్దన్న పేరును చిహ్నంబులు నీపయిన్ విడుతు నచ్చుల్ పర్వనేడాదిలో. ఏదో విడిచిపెట్టమన్నావుగా, నా యొక్క చిహ్నాలు, నా పేరు వదిలిపెట్టమన్నావుగా. నువ్వు వదిలిపెట్టమన్నటువంటి, నన్ను వదిలిపెట్టమన్నటువంటి ఆ చక్రాదులు, చిహ్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నీ మీద వదిలిపెడతాయి. ఎట్లా? నిప్పులు చెరిగిపోయేట్టుగా మొత్తం అంతా నీ యుద్ధరంగంలో నీ సైనికుల మీద, నీ మీద నిప్పులు చెరిగేటువంటి నా యొక్క ఆయుధాలని నీ పైన వదిలిపెడతాను, ప్రయోగిస్తాను, రారా అంటూ పిలుస్తున్నాడు అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. అట్లాగే ఇక్కడ కూడా వచ్చినటువంటి వాళ్ళందరి యొక్క సైన్యాన్ని ఈ చక్రాయుధాలతో, గదతో, అసితో, ఖడ్గాలతో సర్వనాశనం చేసేసి ఆయోధనం తద్రతవాది కుంజర. ఆయోధనం అంటే యుద్ధభూమి. యోధులందరూ కలిసి యుద్ధం చేసేటువంటి ఆ యుద్ధ భూమిలో తత్రథ, ఆ స్వామివారు ఆ చక్ర ధాటికి, ఆయన ప్రయోగించినటువంటి శరముల ధాటికి యుద్ధ భూమిలో ఎలా అయిపోయినాయి వారి యొక్క శత్రుముఖుల యొక్క రథములు, వాజి, అశ్వములు, కుంజరం, ఏనుగులు, ఇవన్నీ కూడా మొత్తం రథబలము, హయములు, గజములు, కాల్బములు. ద్విపత్ అంటే కాల్బలం, ద్విపత్. అవే కాకుండా ఈ సైనిక బలంలో, యుద్ధంలో వాడినటువంటి అనేక రకాలైనటువంటి జంతువులు ఏవైతే ఉంటాయో ఆ జంతు బలాలు కూడా సర్వం నాశనం అయిపోయినాయి. అదే కాకుండా ద్విపత్ ఖరోష్ట్రై హరిణావఖండితై. ఖరము, ఉష్ట్రము. ఖరము అంటే గాడిదలు, కంసర గాడిదలు గాని, అలాగే ఉష్ట్రహ ఒంటెలు గాని మొదలైనటువంటి వాటితో నిండినటువంటి ఆ యుద్ధరంగం అంతా ఎలా నాశనమైపోయింది. బభౌచితం మోదవహం మనస్వినా. మోదవహం అంటే ఆనందదాయకంగా ఉంది. ఆ యుద్ధ సంగ్రామ భూమి అంతా కూడా కొంతమందికి మోదవహంగా ఉంటుంది. మోదవహం అంటే చూడంగానే ఇంకా ఆనందంగా కేరింతలు కొడుతూ ఉంటారు. ఎవరయ్యా అంటే మనస్వినాం, వీరులైనటువంటి వాడు. యుద్ధ భూమిలో, సమర సంగ్రామంలో అద్భుతమైనటువంటి వెన్నుచూప వీరులు ఎవరైతే ఉంటారో అట్లాంటి
అభిమాన ధనులు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళందరూ కూడా మనస్వినాం చితం మోదవహం బభౌ, ఎంతో పరమానంద భరితులవుతున్నారు. ఎవరయ్యా వాళ్ళంటే శ్రీకృష్ణుడి యొక్క పక్షాన ఉన్నటువంటి సైనికులు. ఆ క్రీడనం భూతపతేరివోల్బణం, అంతేకాకుండా ఆ యుద్ధ భూమి సంగ్రామ భూమి ఎలా ఉంది అంటే అద్భుతంగా పోలిస్తున్నాడు. భూతపతే ఇవ ఉల్బణం ఆ క్రీడనం ఇవ, పరమేశ్వరుడి యొక్క క్రీడా ప్రాంగణంలా ఉంది. పరమేశ్వరుడు అంటే లయకారకుడు, సృష్టి స్థితి లయల్లో లయకారకుడైనటువంటి శ్రీ పరమేశ్వరుడి యొక్క భయంకరమైనటువంటి క్రీడా ప్రాంగణంలో వర్ణిస్తున్నారు. అక్కడ ఒక ఆట స్థలం అది. ఆ క్రీడనము అంటే క్రీడ ఆడుకునేటువంటి స్థలం. ఆ క్రీడనం అంటే మొట్టమొదటి నుంచి ఆ జీవితాంతం మొదటి నుంచి చివరి వరకు ఇక అంతమయ్యేదాకా ఆయన ఆపడు. అది ఆ క్రీడనం. ఆ అనే అక్షరం పక్కన పెట్టామంటే అది ఇక అంతం చూసేంత వరకు వదలరా నాయన జాగ్రత్త అని చెప్పడం ఒకటి. ఆ క్రీడనం భూతపతే, సమస్త ప్రాణులకి పతి అయినటువంటి పరమేశ్వరుడు యొక్క రుద్రభూమి శ్మశానం అంతే రుద్రభూమి. భూతపతేరివోల్బణం, ఉల్బణం అంటే ఉప్పొంగేటువంటి మంచి ఉత్సాహంతో రుద్రుడు తాండవం చేస్తూ సమస్తమైనటువంటి మొత్తం ప్రకృతినంతా కూడా లయం చేస్తున్నాడా అన్నట్టుగా ఆ యుద్ధ భూమి ఆ విధంగా ఉంది. అట్లా ఉన్నటువంటి సంగ్రామం జరుగుతున్న వేళ శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా పౌండ్రక వాసుదేవుతో ఇదిగో ఇందాలు చెప్పినటువంటి ఆ పద్యం లాంటిదే ఇక్కడ వ్యాసుల వారు వర్ణించారు. అథాహ పౌండ్రకం సౌరిర్భోభో పౌండ్రక యద్భవాన్ దూతవాక్యేన మామాహ తాన్యస్త్రాణ్యుత్సృజామి తే. అథ ఆహ పౌండ్రకం సౌరిహి భోభో పౌండ్రక, సౌరి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు పౌండ్రక వాసుదేవుడితో అథ ఆహ ఆహ అంటే పలికెను అని అర్థం. అథ ఆహ అథ ఆ తర్వాత ఈ విధంగా పలుకుతున్నాడు. ఏమని? భోభో పౌండ్రక యద్భవాన్, ఓరోరి ఏమిటి ఎలా ఉంది ఇప్పుడు సంగ్రామం, బాగుందా, నచ్చిందా? ఓ పౌండ్రక, నువ్వు ఏదైతే నీ దూతవాక్యంతో ఒక సందేశాన్ని పంపించావో, దూతవాక్యేన మాం ఆహ మామాహ, నాకు ఏ సందేశాన్ని అయితే ఇచ్చి పంపించావో, ఏమని? తాన్యస్త్రాణ్యుత్సృజామితే, నీ ఆయుధాలు నీ పేరు విడిచిపెట్టు అని చెప్పి దూతతో సందేశం ఇచ్చావుగా, అదిగో ఇప్పుడే వదులుతున్నా. తాని అస్త్రాన్ని, నువ్వు వదిలిపెట్టమన్నటువంటి అస్త్రాలు నీ పైన వదులుతున్నాను, చూడు ఎలా ఉంటాయి చూడు అని చెప్పి పేరుని వాసుదేవ నామాన్ని ఈ శంఖచక్రాదుల్ని వదిలిపెట్టమన్నావు కాబట్టి ఇదిగో వదిలిపెడుతున్నానయ్యా. త్యాజయిష్యేభిధానం మే యత్వయాజ్ఞమృషా ధృతం ప్రజామి శరణం తేజ్య యది నేచ్ఛామి సంయుగం. యత్వయా ఆజ్ఞమృషా ధృతం, మృష అంటే అసత్యముగా, ధృతం ధరించినటువంటి నా పేరుని నువ్వు వదలమని నాకు చెప్పావు. త్యాజయిష్యే అభిధానం మే అభిధానం, అభిధానము అంటేనండి పేరు అని. మే అభిధానం, నా యొక్క పేరుని, యత్వయా ఆజ్ఞమృష, అసత్యముగా నువ్వు వేసుకున్నటువంటి నా యొక్క పేరుని, నా యొక్క ఆయుధాలు, నా యొక్క వేషము, ఇవన్నీ నువ్వు ధరించి నన్ను ఆ పేరుని వదిలిపెట్టమని చెప్పావు కాబట్టి ఇప్పుడు నీ చేత విడిపించేట్టు నేను చేస్తా. త్యాజయిష్య అనే పదం అద్భుతమైనటువంటి పదం. అంటే నువ్వు ఆ పేరుని ఆ ఆయుధాలని విడిచేట్టుగా నేను చేస్తా, అది దాని అర్థం. పాఠయిష్యే త్యాజయిష్యే అనే పదం. త్యాజయిష్యే అభిధానం మే, నా పేరుని నువ్వు వదిలిపెట్టేట్టుగా నేను చేస్తాయి. ఎందుకంటే ప్రజామి శరణం తేజ్య యది నేచ్ఛామి సంయుగం, నేను యుద్ధాన్ని కోరుకుని వచ్చాను, నీతో యుద్ధాన్ని కోరుకుని వచ్చాను. కోరుకోని వాడినైతే నీపై పాటి శరణమే వేడేవాడు. వ్రజామి శరణం తే అద్య, అద్య తే శరణం వ్రజామి, ఈ రోజు నేను శరణ వేడేవాడిని. ఎప్పుడు? యది ఒకవేళ నేచ్ఛామి సంయుగం, నీతో యుద్ధం కోరుకోని వాడినైతే నీ శరణ వేడేవాడిని, మిగతా వాళ్ళు అపని చేస్తారు. నేను అట్లా కాదు, నేను నీతో యుద్ధాన్నే కోరుకుని వచ్చాను కాబట్టి ఇప్పుడు నీ చేత ఆ పేరును విడిపింప చేస్తాను అని చెప్పి వచ్చాడు. ఇది ఈ విధంగా పలికి క్షిప్త్వా సితైర్బాణైర్విరధీకృత్య పౌండ్రకం శిరో
వృశ్చత్రథాంగేన వజ్రేణేంద్రో యథా గిరేః ఇది క్షిప్త్వా సితైర్బాణై. సితై అంటే పదునైనటువంటి వాడి అయినటువంటి బాణములతో పౌండ్రక వాసుదేవుడి యొక్క రథాన్ని విరధుణ్ణి చేశాడు. ఆ రథం లేనటువంటి వాడిగా చేశాడు పౌండ్రక వాసుదేవుడు. ఇది క్షిప్త్వా సితైర్బాణై. క్షిప్త్వా అంటే ప్రయోగించి, బాణ ప్రయోగం చేసి. ఇది క్షిప్త్వా విసరటం, బాణాలను ఎలా ఆ రథసారథి మీద, రథాశ్వాల మీద, ఆ రథం మీద ప్రయోగించి. ఇది క్షిప్త్వా సితైర్బాణై విరధీకృత్య పౌండ్రకం. పౌండ్రకుణ్ణి కాస్త విరధుణ్ణి చేసి పారేశాడు, రథం లేనటువంటి వాడిగా చేశాడు. ఆ తర్వాత వాడు నేల మీద పడిపోయిన తర్వాత అప్పుడు శిరచ్ఛేదం చేస్తున్నాడు. శిరో అవృశ్చ శిరో అవృశ్చ రథాంగేన వజ్రేణేంద్రో యథా గిరేః. వాడి యొక్క శిరస్సుని కాస్త ఆయన ప్రయోగించినటువంటి చక్రాయుధంతో మొత్తం సమస్తమైనటువంటి ప్రాణాన్ని హరించేశాడు స్వామి. ఎలా? వజ్రేణ ఇంద్రో యథా గిరేః. ఏ విధంగా అయితే ఇంద్రుడు వజ్రాయుధంతో గిరేహే పర్వతముల యొక్క అహంకారాన్ని నిచివేశాడో, ఖండించాడో, పర్వతాల్ని ఎలా అయితే వజ్రాయుధంతో ఇంద్రుడు ఖండించాడో ఆ విధంగా తథా అదే విధంగా వాడి యొక్క శిరస్సుని కాస్త, పర్వతం లాంటి శిరస్సుని కాస్త ఇంద్రుడు వజ్రాయుధం లాగా శ్రీకృష్ణ పరమాత్ముడు తన చక్రాయుధంతో ఖండించి పారేశాడు. వాడి యొక్క శిరస్సు ఎగిరిపడింది. వీడి శిరస్సు సరే, తర్వాత వీడిని అనుసరించి వీడిని ప్రోత్సహించినటువంటి కాశీరాజు యొక్క పరిస్థితి మరీ ఘోరం, చెప్పక్కర్లే. ఇంకా 3 అక్షరుల సైన్యంతో వచ్చాడు, 3 నిమిషాలు మాత్రమే నిలిచాడు. తథా కాశీపతే కాయాత్ శిర ఉత్కృత్య పత్రిభిః న్యపాతయత్ కాశీపుర్యాం పద్మకోశమివానిలః. వాడి యొక్క శిరస్సుని ఖండించి ఒక బంతి ఆట ఆడుకున్నట్ట స్వామి. అద్భుతంగా వర్ణించారు అక్కడ పోతన గారు. స్వయంగా అదే మాట అన్నారు. ఒక బంతి ఆట ఆడుకున్నట్టుగా ఆడుకున్నాడు. కింద పడకుండా, నేల కింద పడకుండా ఆ శిరస్సుని బాణాలతో కొట్టి మళ్ళీ కింద పడతాను, మళ్ళీ కొట్టి వాడిని అక్కడి నుంచి ఎక్కడికెక్కడికో పంపించేశాడు. మడవక కాశికా విభుని మస్తకముద్ధతింద్రుంచి. ఆ కాశీ విభుడు ఎవరైతే సుదక్షిణుడు, నేను స్నేహితుడిని, నేనున్నాను, నీకెందుకు పద, నువ్వు పద అని చెప్పి ప్రోత్సహించినటువంటి వాడు. అటువంటి మడవక కాశికా విభుని మస్తకముద్ధతింద్రుంచి వాడి యొక్క శిరస్సుని ఖండించి ఒక్కసారిగా బంతికైబడి, ఒక బంతిలాగా చేసుకుని ఆడుకున్నట్ట శ్రీకృష్ణ పరమాత్ముడు. బంతికైబడి నది పింజ కర్రవన్ విశిఖాలి నిగుడ్చి వాని ఏలెడి పురిలోని. వాడు ఏలే పురంలో అంటే కాశీ మహారాజు వాడు ఏలుతున్నటువంటి పురం ఏదైతే ఉందో, ఆ పట్టణం ఏదైతే ఉందో ఆ పట్టణంలో పడేట్టుగా కొట్టాట. నది పింజ కర్రవన్ విశిఖాలి నిగుడ్చి వాని ఏలెడి పురిలోన వైచన్ నవలీలమురాంతకుండిట్లు వైరున్ గడచి కడంగి జయించి చిత్తమున కౌతుకము చిగురొత్తనత్తరిన్. అద్భుతంగా వాడిని ఆ బంతాట ఆడుకుని వాడి శిరస్సు మళ్ళీ వెళ్ళి కాశీనగరం, యుద్ధభూమి ఎక్కడ, యుద్ధభూమి నుంచి కాశీపురంలో పడేట్టుగా కొడితే ఆనందించాట. మురాంతకుడు అయినటువంటి ఆ శత్రువుల్ని మర్దించేటువంటి స్వామి పరమానందం చెందాట. ఆ జయించినటువంటి ఆనందంలో మనసులో ఎంతో పరమానందం చెందాడయ్యా అంటూ వర్ణించాడు అక్కడ. తథా కాశీపతే, కాశీపతి అయినటువంటి ఆ సుదక్షిణుడు కాయాత్ వాడి యొక్క శరీరము నుండి శిరః ఉత్కృత్య వాడి యొక్క శిరస్సుని పెకలించి వేసి, ఉత్కృత్య అంటే అది పెకలించడం, ఖండించడం కూడా పెకలించి పారేశాడు. వాడి యొక్క కాయం నుంచి శిరస్సుని వేరు చేసి పత్రిభిః అనేకమైనటువంటి బాణాలతో, పత్రి అంటే బాణాలు, కంక గృధ్ర పత్రములతో కూడుకుని ఉన్నటువంటి బాణాలు, అది పత్రిభి అంటే. అంటే అనేక రకాలైనటువంటి పక్షుల ఈకలు ఆ బాణాలకి వెనకాల ఉంటాయి. కంక గృధ్ర మొదలైనటువంటి పక్షుల యొక్క ఈకలు కంక పత్రిభి, అది దానంట. అనేక బాణాలతో కొట్టుకుంటూ న్యపాతయత్ కాశీపుర్యాం న్యపాతయత్ అంటే పడవయిట. ఈ వీడి శిరస్సు వెళ్ళి కాశీపురంలో పడేట్టు కొట్టాడు. ఇది ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ఇదే విధంగా అర్జునుడు మహాభారత సంగ్రామంలో ఒక యోధుడి యొక్క శిరస్సు కొట్టాడు, ఇదే ప్రయోగంతో. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు అన్ని చేసి అర్జునుడికి ట్రైనింగ్ ఇచ్చి మరీ చేయించాడు అర్జునుడి చేత. ఎవరయ్యా అంటే వాడు సైంధవుడు. సైంధవుడు తల
యుద్ధ భూమిలో కొట్టుకుంటూ 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 బాణాలతో కొట్టుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. జయద్రథుడు అంటాడు వాడిని, సైంధవుడు, సింధు దేశపు రాజు. వాడి శిరస్సు వెళ్ళి 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 వాడి శిరస్సు కింద పడిందా అర్జునుడి తల 100 ముక్కలు అయిపోతుంది, 1000 ముక్కలు అయిపోతుంది. శాపం అది, వాడికి ఇచ్చిన వరం పరమేశ్వరుడు. కాబట్టి ఆ సింధు దేశపు రాజు శిరస్సు నేల పడకూడదు. పడకుండా ఎక్కడో సంధ్యావందనం చేసుకుంటూ తపస్సు ఆచరిస్తున్నటువంటి సింధురాజు యొక్క తండ్రి చేతిలో పడాలని. వాడో మూర్ఖుడు, వీడిని మించిన మూర్ఖుడు వాడు. కాబట్టి ఒకే బాణానికి 2 తలలు మొక్కలైపోయాయి. వీడి తల అయిపోయింది, వీడి తల వెళ్ళి వాడి చేతిలో పడింది. వాడు ఏమిటో పడింది అని చెప్పి వాడి చేతిలోంచి కింద పడేశాడు, ఎవరి తల చూసుకోకుండా. ఇటు తండ్రి తల, ఇటు కొడుకు తల రెండు ఒకే బాణంతో పడవేసినటువంటి వీరుడు అర్జునుడు. దానికి స్వయంగా వెనకాల ఉండి ఇదిగో ఈ కథంతా నడిపించిన వాడు స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడు. అట్లా ఇక్కడ కాశీపురంలో ఉన్నటువంటి పౌండ్రక వాసుదేవుడికి వంత పాడినటువంటి వాడి గతి కూడా ఇలాగే పడింది. న్యపాతయత్ కాశీపుర్యాం పద్మకోశమివానలః అంటూ వర్ణించారు అక్కడ. అట్లా పద్మకోశం ఇవ అనలహ, ఇవ అనిలహ అండి. అనలహ అంటే అగ్ని, అనిలహ అంటే వాయుదేవుడు. వాయుదేవుడు ఏ విధంగా అయితే పద్మకోశములను అతి సునాయాసంగా అలా పైకి అంటే గాలి వలన అలా కదుల్చుకుంటూ కదుల్చుకుంటూ వెళ్ళి పద్మంలో ఉండేటువంటి కోశాలు ఏ విధంగా ఎగిరి పడతాయో అట్టా వాడి తల వెళ్ళి ఇక్కడి నుంచి యుద్ధభూమి నుంచి కాశీపురంలో పడేట్టు చేశాడు వాయుదేవుడు కూడా. అనిలహ వాయుదేవుడు. ఇవానిలహ ఏవం మత్సరిణం హత్వా పౌండ్రకం ససఖం హరిః ద్వారకామావిశత్ సిద్ధైర్గీయమానక కథామృతః. ఏవం మత్సరిణం హత్వా పౌండ్రకం మత్సరిణం ససఖం హత్వా. ఈ విధంగా పౌండ్రక వాసుదేవుడు ఎట్లాంటి వాడు? మత్సరిణం పౌండ్రకం, మదాంధకారంతో విర్రవీగుతూ ఉన్నటువంటి పౌండ్రక వాసుదేవుని ససఖం హత్వా, వాడి యొక్క స్నేహితుడితో పాటుగా సంహరించి శ్రీహరి పరమానందంగా ద్వారకాం ఆవిశత్, ద్వారకా నగరంలో ఆవిశత్ ప్రవేశించాడయ్యా. ఎట్లా ప్రవిశత్? సిద్ధై గీయమాన, సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అప్సరసుల చేత చక్కగా స్వామివారి యొక్క కీర్తి, అద్భుతమైనటువంటి జయము మొదలైనటువంటివన్నీ గీయమాన కథామృత, అద్భుతమైనటువంటి లీలల్ని గానం చేస్తూ ఉంటే అవన్నీ ఆలకిస్తూ స్వామి ఆనందంగా ద్వారకా నగరానికి బయలుదేరారు అంటూ వర్ణించారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి మరొక విషయాన్ని మనం రేపటి పాఠంలో మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.